మూసీ ప్రక్షాళనపై ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి స్పందించారు. కాంగ్రెస్ సర్కార్ మూసీ పరివాహిక ప్రాంతంలో నివసించే ప్రజల మంచికే కార్యాచరణ చేసిందన్నారు. అయితే దీని ప్రక్షాళనకు ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. మూసీ పక్కన ఉండే దుర్వాసన బాధ తనకు తెలుసని అన్నారు. ఆయన కేటీఆర్, హరీష్ రావు ప్రవర్తన చాలా దారుణంగా ఉందని విమర్శించారు. రెండవసారిగా శాసనసభ్యునిగా ఉన్నా. వాస్తవంగా ఈరోజు ప్రతిపక్ష నాయకులను చూసి కొంతమంది సివిల్ సొసైటీ నాయకులని చెప్పిన కొంతమందిని చూసి సిగ్గుపడతా ఉన్నా. రాజకీయాలు ఇంత దరిద్రంగా చేయాలన్నా, మానవత్వం అనేది ఏ కోశాన మనకు ఉండదా, అవి చంపుకుంటేనే రాజకీయాల్లో ఉండాలా. ఈరోజు కేటీఆర్ గారి ప్రవర్తన, హరీష్ రావు గారి ప్రవర్తన, మిగతా కొంతమంది స్వార్థపరుల ప్రవర్తన చూస్తే అసలు వాళ్ళు రాజకీయాలకు పనికిరారు అని చెప్పి తేటతెల్లమవుతా ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈరోజు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆ మురికి కూపంలో గత 30-40 ఏళ్లుగా అక్కడే నివాసం ఉండి ఒక 2 తరాలు ఆరోగ్యాలు పోగొట్టుకొని నాశనం అవుతుంటే, కనీసం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనైనా వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళని అక్కడి నుంచి తీసుకొచ్చి కాలుష్యం లేని దగ్గర వాళ్ళను రీసెటిల్మెంట్ చేయాలన్న ఆలోచన వీళ్ళకి ఏ రోజు కలగలే. మూసీ మీద ఎన్నో అధ్యయనాలు జరిగినాయి. నేషనల్ జియోఫిజిక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అలాగే జేఎన్టీయు హైదరాబాద్ గతంలో 4 సంవత్సరాలు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉంటున్న ప్రజల మీద రీసెర్చ్ స్టడీస్ చేసిండ్రు. నేను కూడా 30 ఏండ్లు మలక్పేట్లో, దిల్సుఖ్ నగర్లో మూసీ నదికి ఇంచుమించుగా ఒక 1/2 కిలోమీటర్ దూరంలో నివాసం ఉన్నా. బాధలు మాకు తెలుసు. ఆ డ్రైనేజ్ కంపు, ఆ వాసన, దోమల బెడద, కాలుష్యము, ట్రీట్మెంట్ ప్లాంట్ లేక మొత్తం కూడా పరిశ్రమలన్నీ కూడా మూసీలోకి వదలడము, ఎంత దుర్భరమైన జీవితం కొన్ని లక్షల మంది గడుపుతున్నారు. ఎన్జీఆర్ఐ కానీ జేఎన్టీయు కానీ కొన్ని వేల మందితోటి టెస్టులు చేసి శాంపుల్స్ తీసుకొని తేల్చింది ఏంటంటే, ఆ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉండే వాళ్లకు హెవీ మెటల్స్ వాళ్ళ శరీరంలో ఉన్నాయి. అంటే లెడ్ అంటే సీసం, జింకు, క్రోమియం, ఇవి చిన్న మోతాదులో శరీరంలో ఉంటే ఎన్నో రకాల జబ్బులకు అవి మూల కారణమవుతాయి. ఈరోజు క్యాన్సర్ రేట్ ఆ ప్రాంతాల్లో విపరీతంగా పెరిగింది. ఇంత టాక్సిన్స్ శరీరంలో ఉంటే వాళ్ళ ఆయుర్దాయం తగ్గుతుంది. లంగ్స్ ఫెయిల్ అవుతాయి, కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి, రెస్పిరేటరీ సిస్టమ్స్ కొలాప్స్ అవుతాయి, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ముఖ్యంగా ఇన్ఫెంట్స్, చిల్డ్రన్, చిన్నపిల్లలకు ప్రాణాంతకమవుతాయి. మనం అటువంటి అక్కడ నివసిస్తున్న ప్రజలకు స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి అందించే ఏర్పాటు చేయడం ఈ ప్రభుత్వం తప్ప. కేటీఆర్ గారు అమెరికా నుంచి వస్తారు, హైదరాబాద్ కాలుష్యానికి దూరంగా జన్వాడలో ఫామ్ హౌస్ కట్టుకొని హాయిగా అక్కడ స్వచ్ఛమైన గాలి పీల్చుకోవచ్చు, విందులు, విలాసాలు, వినోదాలు చేసుకోవచ్చు. కానీ మూసీ రివర్ బెడ్ అంచున పరివాహక ప్రాంతాల్లో ఉంటున్న వ్యక్తులకు హక్కు లేదా? స్వచ్ఛమైన గాలి పీల్చుకునే హక్కు లేదా? వాళ్ళు పూర్ణ ఆయుష్తో బతికే అవసరం లేదా?
మరి అటువంటి కార్యక్రమం మొట్టమొదటగా ధైర్యంతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. ఈరోజు నేను లెక్కలు చెప్తా కేటీఆర్, నీకు సోయి ఉంటే ఒక్కసారి, నీకు మానవత్వం అనేది కొద్దిగానన్నా ఉంటే ఆలోచన చేయి హరీష్ రావు. నీ జీవితం మొత్తం రాజకీయం